నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ముందుగా బులెటిన్ లోని అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ పాత బస్తీ చెత్రినాక ప్రాంతంలోని ఆర్ఎండ్బి ఇంజనీర్ ఇన్ చీఫ్ నరహరి నివాసంలో ఏసీపీ అధికారులు చేపట్టిన సోదాలు కొనసాగుతున్నాయి. తెలుగులో నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్. గత కొన్ని రోజులుగా వచ్చిన కంప్లైంట్లు అక్రమ సంపాదనలతో అక్రమంగా చాలా సంపాదిస్తున్నాడని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ వస్తే వాటి మీద ఈరోజు ఎర్లీ మార్నింగ్ రైడ్స్ చేశాం మేము. అందులో సుంకరి నరహరిరావు గారని డిప్యూటీ డైరెక్టర్ ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్, నారాయణగూడలో ఈ ఆఫీస్ ఉంది. ఇల్లు ఇక్కడ చేతినాకలో ఉంది. ఈ మొత్తం టోటల్గా ఇతని బ్రదర్సు, కజిన్ బ్రదర్సు, ఆఫీసు, తర్వాత రిలేటివ్స్, ఇన్లాస్, వాళ్ళందరి ఇళ్లలో కూడా ఒక 11 ప్లేసెస్లో సెర్చెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటివరకు సెర్చ్ చేసిన దాని ప్రకారంగా ఇక్కడ ఇంట్లో 1,40,00,000 రూపాయల నగదు దొరికింది. తర్వాత 1 కిలో వరకు బంగారం ఉంది ఇంట్లో. అది కాకుండా 2 లాకర్స్ ఉన్నాయి, ఇంకా లాకర్స్ ఓపెన్ చేయలేదు. లాకర్స్లో కూడా గోల్డ్ ఉండి ఉంటుంది, అది ఓపెన్ చేస్తే కానీ అది చెప్పలేము. అది అలా డాక్యుమెంట్స్ ఇంకా వెరిఫై చేస్తున్నాము. దాదాపుగా ఇప్పటివరకు దొరికిన వర్త్ గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగానే 5 crores ఉండొచ్చు. అది ఇంకా మార్కెట్ వాల్యూ తీసుకుంటే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది డిఏ కేసు మేడ్ అవుట్ అయింది. ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం, రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. 11 ప్లేసెస్. కొడుకు యాక్చువల్లీ ఆస్ట్రేలియాలో ఉన్నాడు, అక్కడే చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అది అతని పేరు మీద ప్రాపర్టీస్ ఉన్నాయి ఇక్కడ. అతను మనం పంపించాడా, ఎన్ని పంపించాడు, ఏ రకంగా పంపించాడు, లేకపోతే ఈయన కొని ఆయన పేరు మీద పెట్టాడు, అవన్నీ ఇంకా మేము వెరిఫై చేయాల్సి వస్తుంది. సస్పెండ్ అనేది ఇంకా తెలియదు, వెరిఫై చేస్తాం. తమ్ముడు ఇంట్లో కూడా సోదాలు చేస్తాం. అక్కడ పెద్దగా మిగతా చోట్ల ఎక్కడ దొరకలేదు. యాక్చువల్లీ వీళ్ళ ఇంట్లోనే మనకి ఎక్కువ మేజర్గా దొరికింది. డబ్బు టోటల్ వెరిఫై చేస్తే ఇంకా కంప్లీట్గా వస్తుంది మనకి. అదే 2 లాకర్స్ ఉన్నాయి, అవి మనం రేపో ఎల్లుండో ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఈరోజు మా దగ్గర కీస్ పెట్టేసుకొని అవి చేస్తారు. అనంతపూర్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. బుక్కరాయి సముద్రం వద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. ఇటీవలే ధర్మవరంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోగా తాజాగా మరో ఏటీఎం చోరీ కావడంతో ఆందోళన కలిగిస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంల సహాయంతో దర్యాప్తు చేపట్టారు. చేస్తాను సార్, చెప్తాను మీకు, వీడియో పెడతా. ఓకే, వీడియో పెడతా, 2 నిమిషాలు. రెండు స్టార్ట్ అయింది సార్.
మనుషులు రూపాయలు ఇస్తున్నాను. లోపల ఉన్నారు బయట పడేస్తున్నారు. గ్లౌజులు అన్నీ వేసుకున్నారు. వెహికల్ మూమెంట్ ఉంది, అయినా కూడా వస్తారు. ఏదో తెస్తున్నాడు కదా. రెజల్యూషన్ ఎంత ఉందో ఇది? మన వాళ్ళు వీడియోలు లేరా? వీటికి ఉన్నారు సార్, ఏటీఎంలు చూసుకోవాలి కదా. వీటికి ఉన్నారు. 4 సార్లు తిరగాలి. 2 గంటలకు కూడా చూడకుంటే ఎట్లా? 12:05 ఫోటో పెట్టారు సార్. సార్ ముగ్గురు ఉన్నారు సార్. రిలాక్స్ అయ్యింది. ఫస్ట్ తెగిపోయినట్టుంది, జారిపోయినట్టుంది. కుక్కలు కూడా వస్తుంది. ఆటో పడిపోతున్నాడు గంజాడు వాడు చూలే. వెళ్ళారు సార్. వాడెక్కినాడు, లోపల పోయినాడు. బుధవారం వచ్చారు. వీళ్ళందరూ ఏదో చూడడం లేదా? ఇది వెహికల్స్ పోతుంది. మన వాళ్ళు ఎవరు మూమెంట్ లేదు సార్. ఇచ్చినారా? వేస్తుంది దాంట్లో. మన ఇది ఏదో లైటింగ్ వస్తుందా దీని మీదకి, కిటికీలోంచి దేనిలోంచి? ఇంకా వాసన వస్తుంది ఇంకా.
ఏ తెల్లవారుజాము లేకపోతే ఏ రాత్రి. అదే నైట్ అక్క చేసినారు ఇక్కడ 7 వేసినారు ఫస్ట్ 7 వేసినారా పడిపోయి అట్లా వేసి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ శాసనసభ స్పీకర్ పై తీవ్ర విమర్శలు చేశారు. రైతులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతారా అంటూ తెలంగాణ శాసనసభ స్పీకర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ను కలిసి పరిస్థితిని వివరించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మర్పల్లి మండలం తుమ్మలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతులు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా వికారాబాద్ పట్టణంలోని కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. విషయం ఏంది అంటే, తుమ్మలపల్లి గ్రామం లోపల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతోటి రోడ్లు వేసి, రోడ్డు చాలా ఎత్తుగా ఉండి ఆ ఇళ్ళకు ఓనికి వస్తలేరు, కార్లు దిగుతలేవు, బైకులు దిగుతలేరు, పెద్ద మనుషులు కింద పడుతున్నారు. ఇప్పటికే 2-3 పెద్ద మనుషులు కింద పడితే వాళ్ళను హాస్పిటల్ కూడా తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ఎట్లో గట్లా ఆ కింద పడకుండా బండ్లు పోయేటట్లు చేయాలా అని చెప్పి గ్రామ పంచాయతీలు ఏం చేసిందంటే ఒక తీర్మానం చేసింది. గ్రామ పంచాయతీ లోపల అందరూ కూర్చొని, అరే ఇక్కడ ఉన్నటువంటి గుంతలను మనం పూడ్చాలా, లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి గ్రామ పంచాయతీ తీర్మానం చేసిండ్రు. గ్రామ సభ పెట్టి దాదాపు 100 మందితోటి అందరు సంతకాలు తీసుకొని, అదే ఇది ఊరి బాగు గురించే కదా, ఎవరికో అమ్మటానికి కాదు మురం కొట్టేది, ఇక్కడికే కదా రోడ్డు పక్కన మురం కొట్టేసేసి దీన్ని సాఫ్ చేయాలని చెప్పి అందరు కూడా తీర్మానం చేసి, ఆ తీర్మానం గ్రామసభ తీర్మానం కాపీ, తర్వాత గ్రామ పంచాయతీ తీర్మానం కాపీ, సర్పంచ్ లెటర్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ అందరు సంతకం పెట్టినటువంటి ఈ లెటర్లు తీసుకుపోయి గత వారం 10 రోజుల క్రితమే ఎంఆర్ఓ గారికి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చింది. పోలీసు వాళ్ళని కలిసింది, ఆర్డీఓ వాళ్ళని కలిసింది. ఎవరిని కలిసినా కానీ ఫలితం ఏం లేదు. వీళ్ళు జేసీబీ ట్రాక్టర్ పెడితే గతంలో కూడా ఇటువంటి పని చేయడానికి పోతే జేసీబీని ట్రాక్టర్కు అప్పుడు ఫైన్ వేస్తే దాదాపు 20,000 30,000 మా వాళ్ళు కట్టి ఇడిపించుకొచ్చారు. ఇది సొంత ఇంటికి కాదు, ఎవరింటికి మట్టి కొట్టుకుంటలేరు, లేకపోతే ఎక్కడో బయటికి ఈ మట్టిని అమ్ముతలేరు. పక్క గ్రామాలలో చూస్తుంటే మా వాళ్ళు చెప్తా ఉన్నారు, రాత్రికి రాత్రి గుట్టలు మాయమవుతున్నాయంట. ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటుండ్రు, ఇష్టం వచ్చిన దందా చేస్తుండ్రు. అదంతా కూడా వ్యాపారం చేస్తుంటే దాన్ని పట్టించుకునేటోళ్ళు లేరు. అదే ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళను పట్టిస్తామంటేనేమో వాళ్ళు ఫోన్ లేపరు, అమ్ముకుంటుంటే. ఇక్కడనేమో ప్రజాశ్రేయస్సు గురించి రోడ్డు పక్కన గుంతలు ఉన్నాయి, ఈ గుంతలను పూడుద్దామని చెప్పి గ్రామ పంచాయతీ తీర్మానం పెట్టి, గ్రామసభ తీర్మానం పెట్టి, సర్పంచి, ఉప సర్పంచి, వార్డు మెంబర్లు ఇంతమంది అందరు ఒప్పుకొని గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు దాదాపు 100 మంది సంతకాలు పెట్టి ప్రజలకు సంబంధించినటువంటి మంచి పని చేద్దాము, ఆ రోడ్డు పక్కన గుంతలను పూర్తి చేద్దామంటేనేమో డెవలప్మెంట్ అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారు. మరి దీని వెనుక ఉన్నది ఎవరు? స్పీకర్ గారు దీని వెనుక ఉన్నారు. మరి స్పీకర్ గారు ఏం చేయాలా? నిజంగా ప్రత్యేక నిధులు పెట్టి ఆయన పూడ్చాల ఆ రోడ్డు కూడా. ఈ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ బడ్జెట్ కాదు, వీళ్ళ దగ్గర చిల్లి గవ్వలేదని చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఒక రోడ్డు కూడా వేయలేరు. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ ద్వారా ఆ రోడ్ వేస్తే రోడ్డు పక్కన గుంతలు పూడ్చడానికి కూడా చేతనైతలేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. అదే గ్రామ పంచాయతీలు పూడ్చుకుంటామంటేనేమో అట్లా పర్మిషన్ ఇస్తలేదు. మరి దీన్ని అంతా అడ్డుకుంటున్నది ఎవరు అంటే స్పీకర్ గారు. ఎందుకు? అక్కడ మా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఉన్నాడు, రాజు అని మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ కాకూడదు. డెవలప్మెంట్ అయితే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్కి పేరు వస్తుంది, అక్కడ బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలని చెప్పి స్పీకర్ గారు ఆడుతున్నటువంటి నాటకం. నేను స్పీకర్ గారిని డిమాండ్ చేస్తున్నా, మీ నిధుల ద్వారా మీకు చేతనైతేనేమో ఆ గుంతలను పూడ్చండి, లేకపోతే గ్రామ పంచాయతీ నిధుల ద్వారా ఆ గుంతలను పూడుస్తారు. మీరు పోలీసు వాళ్ళకు చెప్తారా, ఎంఆర్ఓకి చెప్తారా, ఇంకా ఏ అధికారికి చెప్తారో కానీ ఎవ్వరు కూడా వీళ్ళ జోలికి రాకూడదు. వీళ్ళని అరెస్టు చేస్తాము అంటున్నారంట, వీళ్ళ మీద కేసులు పెడతాము అంటున్నారట. వీళ్ళేం తప్పు చేసిండ్రా? వీళ్ళేమన్నా నమ్ముకుంటుండ్రా? వీళ్ళేమన్నా దొంగ పని చేసిండ్రా? వీళ్ళేమన్నా లంగ పని చేసిండ్రా? ఏం తప్పు చేసిండ్రని రైతులు అందరూ స్వచ్ఛందంగా శ్రమదానం చేసి వాళ్ళు రోడ్డు పక్కన ఉన్నటువంటి గుంతలను పూడుద్దాము అని అనుకుంటున్నారు. అదేగాక ఇంకొకటి కూడా ఏంటంటే,
ఇదే తుమ్మలపల్లి లోపల ఎప్పటి నుంచో 70-80 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక నక్షతోవ ఉంది. రైతులందరూ కూడా చేన్ల కాడికి పోయేటటువంటి నక్షతోవ లోపల పక్కన అంత పొదలు గిట్ల జత అయిపోయి బండ్లు కూడా ఓనికి వస్తలేదు. ఏమన్నా మసాలానో ఇంకోటో ఏదైనా తీసుకుపోదామంటే ఏమి బండ్లు వస్తలేదు. కాబట్టి అవన్నీ సాఫ్ చేస్తే ఇరిగేషన్ పక్కన ఏదో కుంట ఉందంట, దాంట్లో ఒక చుక్క నీరు ఉండదు, ఒక్క ఎకరం బారదు. మొరం ఎవరు కొట్టుకోవాలన్నా కానీ అక్కడి నుంచే ఊరోళ్ళందరూ కొట్టుకుంటారు. ఇందిరమ్మ ఇండ్ల కాడికెళ్ళే కొడుతున్నారు, ఏ అవసరానికైనా కానీ ఆడికెళ్ళే కొడుతున్నారు. కానీ అది కొంచెం పక్కన తోవ సాఫ్ చేసినందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి మీ మీద కేసులు పెడతాము, రైతుల మీద కేసులు పెట్టిస్తారంట స్పీకర్ గారు. జైలుకు పట్టిస్తాడట. రైతులు చేన్ల కాడికి పోతుంటేనేమో తోవేసుకుంటుంటే వాళ్ళకేమో కేసులు పెడతారు. మరి గుట్టలు పక్కన గన్పూర్ కావచ్చు, పట్లూరు కావచ్చు, చాలా చోట్ల గుట్టలు అమ్ముకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి కొమశెట్టిపల్లి మరి ఈ దాని మీద కేసులు పెట్టడానికి శాతం అయితే లేదా? స్పీకర్ గారు మీరు కొంచెము అన్నీ ఆచి తూచి చూడండి. రైతులతోటి పెట్టుకున్నటువంటి వాడు ఎవరు కూడా బాగుపడలేడు. పైన మీరు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో మీరు కూడా అదే ఫాలో అవుతున్నారు. రేవంత్ రెడ్డి గారు రైతులకు బేడీలేసి జైలుకు తీసుకుపోయిండు. మీరు కూడా ఇప్పుడు ఈ మర్పల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో ఉన్నటువంటి రైతుల మీద కేసులు పెడతామని బెదిరిస్తుండ్రట. బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మీద కేసులు పెడతామని బెదిరిస్తుండ్రట. మీరెన్ని కేసులు పెట్టినా కానీ మేము బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము, మేము భయపడడానికి లేదు. ఇంకొక విషయం వచ్చేసి మేము మళ్ళీ కూడా వస్తాము. ఇప్పుడు ఏం చేసినామంటే కలెక్టర్ గారిని కలిసినాం. పాపం కలెక్టర్ గారు మంచిగా స్పందించిండ్రు. కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఇద్దరు కూడా అన్నీ నోట్ చేసుకున్నారు. మేము చెప్పినటువంటిది ఆ గుంతలు పూడ్చాలా అనేటటువంటిది మీరన్నా పూడ్చండి, మాకు పర్మిషన్ అన్న ఇవ్వండి అని చెప్పినాము. ఖచ్చితంగా దాన్ని ఈ వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ వారం రోజుల లోపల దానికి పరిష్కారం చూపిస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పినారు. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము అది పూర్తి చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాము. అట్లాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి మేము ఎటువంటి కేసులు కాకుండా చూస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. చాలా సంతోషం. ఇంకొకటి ఏంటంటే మర్పల్లి మండలమే కాదు, వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఎక్కడెక్కడైతే గెలిచినరో వాళ్ళకు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇస్తలేరంట. వాళ్ళు ఏం పాపం చేసిండ్రు? సర్పంచ్ బీఆర్ఎస్ సర్పంచ్ కావచ్చు, కానీ ప్రజలైతే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటారు కదా. మేము రాబోయేటటువంటి రోజుల లోపల త్వరలో అందరు సర్పంచులను తీసుకొచ్చి మళ్ళీ కలెక్టర్ గారిని కలుస్తాము. ఈసారి మీరు అన్ని గ్రామాలకు ఫండ్స్ పెట్టాల్సిందే. ఒకవేళ పెట్టకపోతే మేము ఏ విధంగా స్పందిస్తామో మా స్పందన ఎట్లుంటుందో మీకు భవిష్యత్తు లోపల చూపిస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కాబట్టి జై తెలంగాణ, జై తెలంగాణ. కాబట్టి నేను చివరగా కోరేది ఏంటంటే ఆఫీసర్లు అందరిని మీద స్పీకర్ గారు పెత్తానం చేసి వాళ్ళను భయపెట్టి ప్రెషర్కు లోన్ చేసి మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారా? రైతుల పక్షాన వాళ్ళు పోరాడుతున్నారు. అవసరమైతే రైతులను కూడా జైళ్ళకు పంపండి అని చెప్పి స్పీకర్ గారు చేస్తూ ఉన్నారు. మేము భయపడేది లేదు, కేసులకు భయపడేది లేదు, దేనికి భయపడేది లేదు. 100% ఇటువంటి సమస్యలు ఎక్కడున్నా కానీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రైతుల పక్షాన నిలుస్తుంది అని చెప్పి తెలియజేస్తుంది. తెలంగాణ పోలీస్ అభ్యర్థుల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని చైతన్యపురిలో మహాధర్నా నిర్వహించారు. పోలీస్ నియామకాల్లో వయోపరిమితి పెంపుతో పాటు పెండింగ్ లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్ ను వెంటనే విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పోలీస్ అభ్యర్థులు నిరుద్యోగ యువత ఈ కార్యక్రమానికి హాజరై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం 3 ఏళ్ళు దాటి 3 ఏళ్ళు కానీ ఒక
హైదరాబాద్ కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ హాస్టల్లో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది. హాస్టల్లో ఉంటున్న బీడీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను గత 6 నెలలుగా ఫైనల్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ కు గురి చేస్తున్నారని ఉస్మానియా డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సర్జీవ్ సింగ్ యాదవ్ వెల్లడించారు. స్టూడెంట్స్ 12 మంది ర్యాగింగ్ చేస్తున్నారని మాకు రిపోర్ట్స్ వచ్చినాయి, రిటర్న్ కంప్లైంట్స్ వచ్చినాయి ఫస్ట్ ఇయర్ నుంచి. దాంతోపాటు ఇంటర్న్స్ ఎవరైతే ఆపటానికి పోయారు అంటే ఫైనల్ ఇయర్కి ఉన్న సీనియర్స్ 7-8 మంది ఉన్నారు అదే హాస్టల్లో. వాళ్ళు ఆపటానికి పోతే చేయకంటారు అని చెప్తే వాళ్ళు వినక వాళ్ళతో కూడా పెట్టుకున్నారు. ఎవరు ఫైనల్ ఇయర్స్ వాళ్ళు ఇంటర్న్స్తో కూడా పెట్టుకున్నారు. ఇంటర్న్స్ అంటే హౌస్ సర్జన్స్. అది కూడా అయిన తర్వాత మాకు తెలిసింది వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఒక ఇంటర్న్ అయితే లెఫ్ట్ ఐ మీద కొట్టారు. ఆయన సరోజినీ దేవిలో చెకప్ కూడా చేయించుకున్నాడు ఉస్మానియాలో. దాని తర్వాత నేను వార్డన్లు యాంటీ ర్యాగింగ్ వాళ్ళందరూ పిలిచి వాళ్ళకి సంజాయించి ఇట్లా చేయకండి అని 9th మార్నింగ్ జరిగింది. మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా 10th క్వైట్ ఉన్నారు కానీ 11th మళ్ళీ కంప్లైంట్స్ వచ్చినాయి. మళ్ళీ వాటర్ తెచ్చుకోమని చెప్పి, స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ తీసుకురామని చెప్పి, తర్వాత కూలర్లో వాటర్ నింపమని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైం రాత్రి పిలిచి వాళ్ళతో పని చేయకపోతే సిటప్ చేయించుకోవటం, చైర్ లేకుండా కూర్చోవటం, అవన్నీ జరిగినాయి. మాకైతే చాలా బాధ అయింది. ఒక చిన్న పిల్లలు వచ్చి చదవటానికి వస్తే వాళ్ళందరికీ ఇట్లాంటి చేయటం చాలా తప్పు. అండ్ ర్యాగింగ్ ఈజ్ అన్లాఫుల్. ఒక చిన్న పిల్లలు వస్తారు, మెరిట్ స్టూడెంట్స్, poor and meritorious students come to usually to the government institute because of their rank వలన వస్తారు. వాళ్ళకి ఒక కల్చరల్ షాక్. ఫస్టే చిన్న ఊళ్ళ నుంచి వచ్చి 2 tier 3 tier సిటీస్ నుంచి వచ్చి ఎంత పెద్ద సిటీలో ఉండటమే పెద్ద కల్చరల్ షాక్. ఆ కల్చరల్ షాక్లో ఉండటం వలన వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది ఫిజికలీ అండ్ మెంటలీ. ఫుడ్ సూట్ కాదు, తర్వాత ఇక్కడున్న హ్యాబిట్ సూట్ కావు వాళ్ళకి. సో సీనియర్స్ వచ్చి వాళ్ళని హెల్ప్ చేయాలి, ఇంట్రడక్షన్ తీసుకోవటం, వాళ్ళని మంచిగా మాట్లాడటం వేరే, కానీ ఇట్లా హ్యూమిలేట్ చేయటం మాత్రం తప్పు. హ్యూమిలేట్ చేయటం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని ఫిజికల్ అబ్యూజ్ చేయటం, ఇది చాలా అన్యాయం. మనం కూడా ఒక టైంలో చిన్న పిల్లలు ఉన్నాం, మనం కూడా చదువుకున్నాం, కానీ మన అంత స్టేజ్లో దాటిన తర్వాత కూడా మనము జూనియర్స్ని హెరాస్ చేయటం, అది కూడా 6-7 months అయిపోయింది వాళ్ళ అడ్మిషన్కి. ఇనీషియల్ కూడా చిన్న జరిగి ఉంటాయి, కానీ ఇప్పుడు వచ్చి రాసి ఇచ్చారు. ఎందుకంటే ఒక లిమిట్ దాటిపోయిన తర్వాత ఏ మనిషి కూడా ఊరుకోరండి. వాళ్ళు రాసి ఇచ్చారు, మేము యాంటీ ర్యాగింగ్ కమిటీ కూర్చున్నారు, వార్డన్స్ కూర్చున్నారు, ఆర్ఓ కూర్చున్నారు, అందరు ప్రొఫెసర్స్ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి మేము వచ్చి చర్య తీసుకున్నాం. పేరెంట్స్ని కూడా పిలిచాం, అందరు పేరెంట్స్కి ఇండివిజువల్ లెటర్ రాసి పిలిచాం. 12 మంది పేరెంట్స్ని పిలిస్తే 6-7 people కేమ్. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. వాళ్ళకి అంతా అప్డేట్ చేసాం, పిల్లల గురించి చెప్పాము, మీ పిల్లలు ఏం చేస్తున్నారు. ఈ ఫస్ట్ ఇన్సిడెంట్సే కాదు, ఇంతకుముందు 2-3 చిన్న ఇన్సిడెంట్స్ జరిగినాయి. కౌన్సిలింగ్ చేసాం, కానీ ఇప్పుడు మాకు రిటర్న్ కంప్లైంట్స్ వచ్చినాయి ఫస్ట్ ఇయర్ నుంచి, ఇంటర్న్స్ నుంచి. ఒక పీజీ స్టూడెంట్ వచ్చి వాళ్ళకి సెటిల్ చేద్దాం, నేను పెద్దోడు కాబట్టి సెటిల్ చేద్దామని వస్తే వాళ్ళని కూడా తిట్టి పంపించారు. నీకేం తెలుసు ఈ స్టూడెంట్ గురించి, నేను ఇప్పుడే వచ్చామని చెప్పి వాడిని తిట్టేశారు. వాడు భయపడి రూమ్లో పోయి దాచుకున్నాను. నాకు నైట్లు ఫోన్ చేశారు, వేరే వార్డర్స్కి ఫోన్ చేశారు, లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేశారు. ఓఎంసీలో ఉన్న బాయ్స్ హాస్టల్లో డెంటల్ స్టూడెంట్స్ ఉంటారు. దే డిస్టర్బ్ ఈవెన్ ద మెడికల్ స్టూడెంట్స్, ఎండి ఎంఎస్. పెద్ద అరవటం, లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయటం, అది అంతెందుకు వాళ్ళని ర్యాగింగ్ చేయవద్దు చెప్తారు. కొలీగ్స్ డెఫినెట్గా చెప్తారు, మంచి కొలీగ్ అంటే మంచి ఫ్రెండ్ అంటే చెప్తారు, చేయకంటారు పోయి తప్పు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఈ ర్యాగింగ్కి దిగజారారు. తర్వాత చట్టం ప్రకారం యూజీసీ రూల్స్ ప్రకారం we called the parents, informed them, then all the higher authorities were informed what is going to happen, what is the course of action. అప్డేట్ చేసాం, యూనివర్సిటీ వాళ్ళకి అప్డేట్ చేసాం, మన గవర్నమెంట్కి అప్డేట్ చేసాం. అప్డేట్ చేసిన తర్వాతనే వాళ్ళకి 12 members అగేన్స్ట్ సుల్తాన్ బజార్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పుడు చట్టం చూసుకుంటే ఎవరు పెద్ద నేరస్తులు, ఎవరు చిన్న నేరస్తులు వాళ్ళు చూసి ఇన్వెస్టిగేట్ చేసి మాకు రిపోర్ట్ వచ్చిన తర్వాత విల్ రివ్యూ ద యాక్షన్ వాట్ వీ హ్యావ్ టేకన్ ఆన్ దెమ్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో తెలంగాణ రక్షణ సేన
చీఫ్ కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఈ సందర్భంగా సింగరేణి ఏరియా హాస్పిటల్ ను పరిశీలించిన ఆమె అక్కడి వైద్య సేవలు మరియు సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి నుంచి గోదావరి ఖని చౌరస్తాలోని హెచ్ఎంఎస్ కార్యాలయం వరకు ఆటోలో ప్రయాణించారు. సింగరేణి కాలనీస్లో ఎవరైతే మన కాలనీలు ఉంటాయో, మన వర్కర్స్ మైనర్స్ ఉండేటటువంటి కాలనీలు ఉంటాయో, ఆ కాలనీలలోకి మంచి నీటిని సరఫరా చేయడం అనేటటువంటిది సింగరేణి యొక్క కనీస బాధ్యత. మరి ఇవాళ గోదావరి కని టౌన్లో ఉన్నటువంటి సర్వమైనటువంటి డ్రైనేజ్ నీళ్ళు కలిసేటటువంటి నీళ్ళనే డైరెక్ట్గా సప్లై చేస్తున్నారు తప్పితే ఫిల్టర్ చేసి సప్లై చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే మొత్తం మళ్ళీ మైనర్స్ అందరు కూడా, వర్కర్స్ అందరు కూడా నీళ్ళు కొనుక్కునే పరిస్థితి. సింగరేణి గని కార్మికులే కాదు, ఇంకొక 30,000 మందికి కూడా అదనంగా ప్రజలకు, సామాన్య ప్రజలకు కూడా సింగరేణి ఫిల్టర్ సిస్టమ్ ద్వారా నీళ్ళు అందిస్తున్నారు ఇప్పటికే. కానీ ఈ సిస్టమ్ అంతా కూడా 4 years నుంచి కట్టకుండా ఒక 20 కోట్ల డబ్బు దీంట్లో పోసి వృధా అయిపోయినందుకు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మొత్తం గోదావరి కనిలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా గోదావరి కనిలో ఉన్నటువంటి కార్మికులు. కాబట్టి మేము టీఆర్ఎస్ అండ్ హెచ్ఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ఫిల్టర్ బెడ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. ఖచ్చితంగా స్వచ్ఛమైన నీరు అందించాల్సినటువంటి కనీస బాధ్యత సింగరేణి మీద ఉంది. కాబట్టి స్వచ్ఛమైన నీరు అందించాలని చెప్పి ఫిల్టర్ బెడ్ పనులు తొందరగా పూర్తి చేసి ఈ ర్యాపిడ్ ఫిల్టర్ సిస్టమ్, ఈ 7 layers ఏదైతే ఉందో తొందరగా పూర్తి చేయాలని యాజమాన్యాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై సింగరేణి. మహబూబాబాద్ జిల్లాలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గార్ల మండలం దుబ్బెగూడెం సమీపంలోని మన్నేరు వాగుపై ప్రభుత్వం ప్రతిపాదించిన పాలేరు లింక్ కెనాల్ ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే పనులను స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు వల్ల తమ భూములు, జీవనాధారం దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేసిన గిరిజనులు చావనైనా చేస్తాం కానీ తమ భూములను వదులుకోబోమని స్పష్టం చేశారు.
హైదరాబాద్ కుక్కట్పల్లి మూసాపేట్ రోడ్ లో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ వాహనాల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాంలో ఒక్కసారి మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కంపెనీ ఇది మన బ్యాటరీ బండ్లు ఉంటాయి కదన్నా, వాళ్ళు తీసుకొని సర్వీసింగ్ 8 నెలలు అయింది. ఇది బంద్ ఉంది. ఇది ఇంకా షార్ట్ సర్క్యూట్ ఏందో ఏమైనా మనకు తెలియదు. నేను కంపెనీ నుంచి లంచ్ కొద్దామని పోతుంటే తలగా పడితే వీళ్ళకి ఫోన్ చేసిన. ఓకే రమ్మను అన్న, ముందుకు రమ్మను. ఇంకా హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కేటీఆర్ లపై విమర్శలు గుప్పించారు. సిద్దిపేటలో హరీష్ రావును గద్దె దించే వరకు నిద్రపోనని, అవసరమైతే అక్కడే ఇల్లు కట్టుకొని ఉంటానని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వయసు రీత్యా రాజకీయాల నుంచి విరమించే దశకు చేరుకున్నారని, ప్రస్తుతం తమ రాజకీయ లక్ష్యం హరీష్ రావు కేటీఆర్ లేనని అన్నారు. పెద్దలు గౌరవనీయులు కొడూరు శ్రీనివాస్ గారు, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ సోదరులు పెద్దలు గౌరవనీయులు దర్పల్లి చంద్రమన్న గారికి, నందనూరు చిన్న కొడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు మహేందర్ యాదవ్ గారికి, అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా తమ్ముడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి, సీనియర్ మోస్ట్ నాయకులు పెద్దలు గౌరవనీయులు మా అన్న తాడూరు సీనన్న గారికి, అదేవిధంగా మా సోదరులు డాక్టర్ సూర్యవర్మ గారికి, మా సోదరులు నితిన్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా అన్న ఎల్లం యాదవ్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా సాక్యానంద్ గారికి, మా రషీద్ భాయ్ గారికి, పెద్దలు గౌరవనీయులు మా సోదరులు శివప్పన్న గారు, సీనియర్ మోస్ట్ నాయకులు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసి పెద్దలు గౌరవనీయులు సొప్పదండి చంద్రశేఖర్ అన్న గారికి. గమనించాలి, ఈరోజు గాంధీ భవన్ లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు మా వివేకన్న అంటే, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి గారు, మా వివేకన్న ముగ్గురు చర్చించిన తర్వాత
ఎందుకంటే రాబోయేది విదిన్ నో టైం మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. వీరి ఉద్దేశం ఏంటంటే మన కోసం కష్టపడ్డ కార్యకర్తల ఎన్నికలు ఇవి. సిద్దిపేటలో 44 వార్డ్స్ ఉన్నాయి, అంతేనా? 43 వార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడే డాక్టర్ సూర్యవర్మ గారు చెప్పినట్టు మనకు దాదాపు 26 సంవత్సరాలు అయింది మున్సిపల్ చైర్మన్ లేకుండా. అక్కడ 95 నుంచి 2000 వరకు మన మున్సిపల్ చైర్మన్ ఉండే. ఒకటి గమనించాల, ఇవాళ మనం ప్రభుత్వంలో ఉన్నాం. మరి ఇప్పుడే మహేందర్ యాదవ్ గారు చెప్పినట్టు ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు. ఎన్నో కేసులు బుక్ అయినాయి. ఈ 10 సంవత్సరాలు అయితే కంటిన్యూగా సఫర్ అయింది. మీకోసం అడ్డంగా నిలబడడానికి నేను తయారు ఉన్నానని చెప్పి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మెదక్ జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కొన్ని వాళ్ళు ఇన్ఛార్జ్ గా తీసుకుంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మెదక్ జిల్లా అధ్యక్షుడు కూడా ఒక 2-3 వార్డులు తీసుకుంటాడు. చెరుకు సీనన్న తీసుకుంటాడు. ఇక్కడ ఉన్న నాయకులు రఘువర్ధన్ దగ్గర డబ్బులు బాగున్నాయి, కనీసం ఒక 3-4 గెలిచారా. ఒకటి ముఖ్యంగా కష్టపడ్డ వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి గారు ఇప్పుడు వివేకన చెప్పబోతున్నారు. అదే కష్టపడ్డ వారికి గుర్తింపు 200% ఉంటుంది. ఇక్కడ బుల్లెట్ దిగిందా లేదా లెక్క. ఇప్పుడు సుక్కలు చూపించడానికి మేము తయారుగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఒకటి ముఖ్యంగా గమనించాలా, సోషల్ మీడియా వాళ్ళ దగ్గరేమో పెయిడ్ లేబర్ ఉన్నారు. హరీష్ రావుకు ఒక 500 మంది ఉంటారు, కేటీఆర్కు ఒక 500 మంది ఉంటారు. అంటే డబ్బులు విచ్చలవిడిగా సంపాదించారు, లక్షల కోట్లు సంపాదించారు. వారిని తట్టుకోవాలంటే ఏం చేయాలి? మనము ఒకటి మీరు గుర్తుంచుకోవాలా. ఇలా వివేకన్న కూడా మొన్న 1 అవర్ డిస్కస్ చేసినాం. ఒకటే చెప్పిండు, నీకు నిజంగా హరీష్ రావు మీద ఒట్టు తిన్నావు, కానీ మన కార్యకర్తలు ఏం కావాలి? ఇప్పుడు మున్సిపల్లో మనం అందరం పట్టించుకుందాం. వాళ్ళని గెలిపించినప్పుడే నువ్వేదైతే అనుకున్నావు తప్పకుండా అప్పటి వరకు నేను కూడా మీతో పాటు పోరాడతా, ఆయన గద్దెదించుదాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనకు కష్టపడే కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. మాకు ఎలాంటి స్వార్థం లేదు. మాకు సిద్దిపేట వచ్చి డబ్బులు సంపాదించుకొని కాదు. ఇప్పుడు వచ్చేది మున్సిపల్ మిమ్మల్ని గెలిపియాలని. 43 వార్డులో మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మేము మాత్రం ప్రతి వార్డులో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక 3 వార్డులు అప్పచెప్తాం. అంటే వాళ్ళే క్యాండిడేట్లు లాగా. అంటే మీరు ఏ విధంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో పనిచేసిండ్రో మరి అదే విధంగా ప్రమాణపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నా. మేము అదే విధంగా మీకోసం పనిచేస్తాం. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అందరినీ కలుపుకొని పోతే తప్ప గెలవడానికి ఒక కోట్ చాలు, ఓడిపోవడానికి ఒక కోట్ చాలు. ఇట్లా ఎవరనుండని నేను ఒకటి మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నిన్నటి వరకు ఏముందో పక్కన పెడదాం. ఇంకా గడువు ఉంది మనకి. ఇంకా 1 వీక్ కాదు, 10 డేస్ కాదు, 15 డేస్. ఎందుకంటే ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్ నాకు తెలిసినంత మటుకు ఇంకో 3 నెలలు అయితే టైం ఉంది అనుకుంటున్నాను. ఏం పైసా 3 మహిళ అయినా 2 months 2 months అంటుండు. కాబట్టి 15 రోజులు మనలో చిన్న చిన్న
మిస్టేక్స్ ఉంటే పొరపాట్లు ఉంటే కరెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఇది కార్యకర్తల కోసం వచ్చే ఎన్నికలు. ఇవాళ నేను వివేకన్న నా మీద నారాజున్నా, నేను వివేకన్న మీద నారాజున్నా, నష్టపోయేది ఇక్కడ కార్యకర్తలు. అందుకు మేము నాయకులం ఎక్కడ కూడా నారాజ్గా కాంప్రమైజింగ్ లో ఈ 2 నెలలు మీకోసం కష్టపడతాం. మీ అందరి సహకారం కావాలి. ఇక్కడ తాడూరు సీనన్న నన్నేమన్నా, నేను తాడూరు సీనన్నేమన్నా, అది మేమిద్దరం చూసుకుంటాం. కార్యకర్తలు ఇన్వాల్వ్ కాకండి. మీరు ఇన్వాల్వ్ అయ్యి వాట్సాప్లలో మెసేజ్లు పెడితే ఇతర పార్టీలు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అనుకుంటాం మళ్ళీ ఏదైతే రాత్రి తాడూరు సీనన్న నా దగ్గర వస్తాడు, నేను తాడూరు సీనన్న తిరిగిపోతాను. నాకు ఇగో ఏం లేదు. మీకు ఒకటే విజ్ఞప్తి చేసేది, మీరు దయచేసి నాయకులు శ్రీనివాస్ రెడ్డి అన్న నేను కొట్లాడుకుంటే ఇద్దరం కొట్లాడుకుంటాం అంతే. ఇది ఇంత మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నా. కార్యకర్తలు ఇన్వాల్వ్ కాకండి. ఎందుకంటే ఈ వచ్చే ఎన్నికలు ఒక్కొక్క వాళ్ళు ఎన్ని ఉంటాయి, కొన్ని వాళ్ళు 2000 ఉంటాయి, 1500. మనం సిన్సియర్ గా అఫోర్ట్స్ పెడితే 200% మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటాం. ఏదేమైనప్పటికీ నేను అక్కడనే ఉంటే అవసరమైంది. గృహ కార్మికుల సమస్యలపై స్పందించిన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి డొమెస్టిక్ వర్కర్లకు చట్టపరంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారి సమస్యలను అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు సూచించేందుకు త్వరలోనే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద మీకు 10 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఉన్నది. ఎక్కడ కూడా ఇంకెక్కువ ఖర్చు అయితే కూడా సీఎం రిలీఫ్ ఫండ్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీ సంక్షేమం కోసమే మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మీరు మంచిగా ఉపయోగించుకోండి. మళ్ళా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనము రాష్ట్ర వ్యాప్తంగా 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మన పిల్లలకు కూడా మంచిగా ఐటీఐ ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళందరికీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో మంచిగా ట్రైనింగ్ ఇప్పిస్తే బయటికి విదేశాలకు పంపించడానికి కూడా మంచి అవకాశాలు కల్పిస్తున్నాను. జర్మన్ ట్రైనింగ్, జపనీస్ లాంగ్వేజ్ ట్రైనింగ్, మన పిల్లలు కూడా మంచిగా చదువుకొని బయటికి పోవాలి. అట్లా ఆలోచన కూడా మీ అందరిలో ఉండాలి. సో నేను కూడా కోదండరామ్ గారితో మాట్లాడి చట్టంలో మీకు ఇంకెక్కువ బెనిఫిట్స్ ఏం తీసుకురాగలుగుతాము, ఎట్లా చేయొచ్చు, వెల్ఫేర్ మెషర్స్, ఇవన్నీ కూడా ఆలోచించి మనం చట్టం డెఫినెట్లీ త్వరలోనే తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ ఒక భరోసా ఇస్తాం. ఇప్పుడే అన్నారు కదా, భరోసా ఇస్తాం మేము అందరికీ అని చెప్పి నేను కూడా ఈ లేబర్ మంత్రిగా మీ అందరికీ ఒక భరోసా ఇస్తున్నా. ఏదో ఒకటి తీసుకొద్దాం, మీకు మేలు చేయడానికి, మీకు ఒక భద్రత కల్పించడానికి, ఒక అవేర్నెస్, ఒక కల్చర్ చేంజ్ చేయడానికి. ఇవన్నీ గమ్మలేదేంటమ్మా, అందరూ కూడా ఏదైతే ప్రభుత్వం పైన ఒత్తిడి వేస్తున్నారో ఇన్ని డిమాండ్స్ ఒకటేసారి రేజ్ చేయడం జరిగింది. కానీ నేను వర్గీస్ గారు వచ్చినప్పుడు నేను చెప్పిన, అరే నేను మంత్రి అయ్యి సుమారు సంవత్సరం అవుతుంది, నేను ఎంత లేట్ వచ్చింది ఏం సంగతి అని చెప్పి నేను అడగడం జరిగింది. సంజయ్ గారు, ఈ చట్టం చేసేది మేము, ఇక్కడ మా దగ్గర రావాలి. ఫస్ట్ మా డిపార్ట్మెంట్కి వస్తే మేము కూడా ఇప్పుడే మీరు అన్నారు కదా, గీక్ వర్కర్స్కి 15 సంవత్సరాలు వాళ్ళు పోరాటం చేసి అందరూ అర్థం చేసుకొని ఒక మంచి చట్టం ఏదైతే తీసుకొచ్చామో ఆ చట్టం ప్రకారంగానే గీక్ వర్కర్స్ అందరికీ న్యాయం జరిగేలాగా చేస్తుంది. సో మీరేదైతే ఇప్పుడు చెప్తున్నారు, మన గృహకల్ప కార్మికులకు కూడా భద్రత కల్పించాలి, వీళ్ళందరికీ మినిమం వేజెస్ వేతనాలు కల్పించాలి, ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ కూడా దీని గురించి ఆలోచించాలి. నేను ఒక కమిటీ వేసి డెఫినెట్లీ మీరు ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో అతి త్వరలోనే ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే మీరైతే డిమాండ్ చేసి మీకు సంవత్సరం అయింది నన్ను కలిగి, కానీ మీరేమో యాక్ట్ ఏమో 2 నెలల్లో కావాలంటున్నారు. ఎట్లయితే అది కరెక్ట్గా. సో మనం కూడా ఎందుకంటే చాలా చోటు ఇప్పుడే మన కోదండరామ్ గారు, హరిగోపాల్ గారు
మన గృహ కార్మికులు నిజంగానే 14-15 గంటలు పనిచేస్తారు. హాలిడేస్ ఉన్నాయి కొన్నిసార్లు. మీరందరూ ఏదైతే కష్టపడుతారో మీరు మంచిగా కష్టపడతారని చెప్పి మాకందరికీ కొంచెము ఫ్రీడమ్ ఉంటుంది అన్నమాట. బయటికి పోయి పని చేయడము ఇంకా ఇతర పనులు చేసుకోవడానికి ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఎప్పుడు మా వైఫ్ అంటే ఆ సత్యమని ఎప్పుడు చెప్తూ ఉంటుంది, ఒక గృహకల్ప కార్మిక అంటే మన కుటుంబ సభ్యులు లెక్కనే చూసుకునే బాధ్యత మన పైన ఉందని చెప్పి వారు ఎప్పుడు చెప్తా ఉంటారు. ఎందుకంటే మీరు సహకరించకపోతే నిజంగానే ఏ ఇల్లు నడవదు, ఎక్కడ కూడా నడవదు ఇల్లు. సో మీరు ఏదైతే క్రమశిక్షణతో పనిచేయడము ఒక భరోసా ఉంటుంది, ఒక యజమానికి ఒక గృహ కార్మికుల పైన ఒక భరోసా ఉంటుంది. మొత్తం ఇల్లు కూడా మీ చేతిలో పెట్టేసి బయటకు పోతుంటాడు. సో ఏదైతే ఆ భరోసా ఉంటుందో మీ పైన మీరు అందరికీ కూడా చూసుకునే బాధ్యత కూడా వారి పైన ఉంటుంది. సో మీరు ఇది ఏదైతే కోరుతున్నారో ఇవి డెఫినెట్లీ చట్టం ప్రకారంగా చేసే అవసరం ఉన్నది. ఎందుకంటే నేను 25 సంవత్సరాల క్రితం మా నాన్నగారికి అప్పుడు కోల్ వర్కర్స్కి సిఎంపిఎఫ్ ఫండ్ కావాలంటే మొట్టమొదటిసారి ఆయనే ఇంట్రొడ్యూస్ చేయడం కోల్ సెక్టర్లో. ఈ దేశంలోనే కోల్ సెక్టర్లో ఫస్ట్ పెన్షన్ మన కోల్ వర్కర్స్కి ఇవ్వడంలో మా నాన్నగారు అప్పుడు ముందుకున్నారు. ఈ రేషన్ కార్డ్ సిస్టమ్ ఏదైతే మన దేశంలో నడుస్తుందో ఫేర్ ప్రైస్ షాప్ సిస్టమ్ వారే కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నప్పుడు ప్రారంభించారు. మరి ప్రైవేట్ సెక్టర్లో కూడా పెన్షన్ ఇంట్రడ్యూస్ చేయాలంటే మా నాన్నగారే అప్పుడు ఆ రోజులలో వర్కర్స్ వారికి కూడా పిఎఫ్ కల్పించాలి, ఒక్కరోజు కూడా పనిచేస్తే వారికి కూడా పిఎఫ్ కల్పించాలని చెప్పి వారు యూనియన్ లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు వారు ఆ చట్టం తీసుకురావడం జరిగింది. నాకు ఒక అవకాశం వచ్చింది. నేను కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత ఈ గిగ్ వర్కర్స్ యాక్ట్ తీసుకురావడం, టీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలు మినిమం వేజెస్ చేంజే చేయలేదు. కానీ నాకు అవకాశం వచ్చి నేను ఈ మినిమం వేజెస్ యాక్ట్ కూడా మినిమం వేజెస్ కూడా రివైజ్ చేసి మొన్ననే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇలాంటి సెక్టర్స్, ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్స్, ఈరోజు మార్నింగ్ కూడా ఈ హమాలీ వర్కర్స్కి మీటింగ్ ఉంటే కోదండరామ్ గారే దాని బాధ్యత వహించి పెద్ద మీటింగ్ పెట్టినారు. అక్కడ కూడా నిజంగా చెప్పాలంటే ఇంత చక్కగా క్రమశిక్షణగా ఏ మీటింగ్లు జరిగాయి కార్మికులు ఏదో కూడా మాట్లాడుతుంటే ఏదో మాట్లాడుతుంటే మీరందరూ ఇంత క్రమశిక్షణతో కూర్చొని వింటూ మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. మీరు మా స్టేజ్ పైన ఉన్నవారు మా బాధ్యతలు మీరు అర్థం చేసుకోవాలి, మీరు మా బాధ్యతకు మీరు ఏదో ఒక పరిష్కారం చేయాలని చెప్పి ఆ స్ట్రాంగ్ మెసేజ్ ఏదైతే మీరు పంపిస్తున్నారో మాకు అర్థమైంది. మీ అందరికీ ఒక గౌరవం ఇప్పించాలి. ఫస్ట్ గృహ కార్మికులకు ఒక డిగ్నిటీ కావాలి. ఆ పని చేయడంలో మీరు కూడా ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వారు కూడా అరే మా కోసం పనిచేస్తున్నారు, మేము వారికి గౌరవించాలని చెప్పి ఇది అందరి యజమానిలో రావాలని, అదొక కల్చర్ చేంజ్ రావాలి మన దేశంలో. ఆ కల్చర్ చేంజ్ వచ్చేటప్పుడే ఒక ఏదైతే మీరు కష్టపడి పనిచేస్తారో మీరు కూడా నవ్వుకుంటా యజమానులకు వారికి ఏదైతే సహాయపడతారో అదంతా కూడా గుర్తింపు చట్టం ప్రకారంగా కూడా తీసుకొస్తే చాలా బాగుంటుందని చెప్పి మీరు ఏదైతే కోరుతున్నారు. డెఫినెట్లీ నేను ఈ కమిటీ వేసి ఎట్లా చేయాలి, ఎందుకంటే కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇవే 2 సెక్టర్స్ కాదు, అన్ఆర్గనైజ్ సెగ్మెంట్లో ఇంకా ఎక్కువ ఎలాంటి కార్మికులు ఉంటారు అన్ఆర్గనైజ్ సెక్టర్లో. సో అందరినీ కలిపి ఒక తాటిపై తీసుకొచ్చి ఒక చట్టం తీసుకొచ్చే అవసరం ఉన్నది. సో మీకు ఎందుకంటే విదేశాలలో కూడా డొమెస్టిక్ వర్కర్స్ ఉంటారు, అక్కడ కూడా చట్టాలు ఉన్నాయి. సో ఆ చట్టాలు కూడా చదవాలి, ఎందుకంటే వాళ్ళ కల్చర్ వేరేగా ఉంటుంది, మన కల్చర్ వేరేగా ఉంటుంది. ఆ కల్చర్స్ చూసుకుంటూ ఇక్కడ కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ కాకుండా, ఎందుకంటే ఇది కూడా సిస్టమ్ నడవాలి మీకు బాధ్యత కల్పించాలి. సో ఇది కూడా జాగ్రత్తగా చూసుకునే అవసరం ఉన్నది. ఇప్పుడే మీరు అందరూ ఏదైతే కోరుతున్నారో నాకు ఆశ్చర్యం అనిపించింది. కొన్ని విషయాలు అయితే మీకు మన కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ మీకు ఇందిరమ్మ ఇల్లులు వస్తున్నాయా లేవా? ఇప్పుడు అర్బన్ సెగ్మెంట్ మీరు అందరు అర్బన్ వర్కర్స్ ఉన్నారు, అందు గురించి మీకు ఇంకా రాలేదు.
మీకు వస్తాయి త్వరలోనే. మొన్ననే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినారు, మీకు ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి. తర్వాత మీ అందరికీ 200 యూనిట్ ఫ్రీ ఇస్తున్నారా లేదా? సన్న బియ్యం ఇస్తున్నారా లేదా? మీకు అందరికీ అది ఏమంటలేరు. ఇంతకుముందు ఏమంటున్నారు, మీకు సన్న బియ్యం ఇస్తున్నారు. మీ అందరికీ ఫ్రీ బస్ ట్రావెల్ ఉన్నదా లేదా? సో మీరందరూ కూడా, మీకు ఇంతకుముందు నేను మంచిర్యాల ఒక మహిళను అడ్రస్ చేసేటప్పుడు ఆయన వచ్చి చెప్పింది, సార్ నాకు ఇంతకుముందు 3,000 రూపాయలు అవుతున్నాయి మంచిర్యాల నుంచి మందమరికి ఎవ్రీ మంత్ బస్ ఛార్జీలు 3,000 అవుతున్నాయి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మాకు ఈ మహిళా స్కీమ్ వచ్చిన తర్వాత నాకు 3,000 రూపాయలు బచాయించినాయి. నేను అది నా పిల్లల మీద ఖర్చు పెడుతున్నా అని చెప్పి ఆమె చాలా సంతోషంగా చెప్పడం జరిగింది. ఇవి వాటి అప్డేట్స్ చూస్తున్నానండి ఏవీ న్యూస్.